హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల టమాటా కర్రీ అండి. మీలో ఎవరైనా ఇలా ట్రై చేశారా? చూసారా కూర ఎంత జ్యూసీగా ఎంత బాగుందో, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇక ఈ రెసిపీలోకి వెళ్దాం. ముందుగా చామదుంపలను నీట్గా వాష్ చేసుకొని 2 విజిల్స్కి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలు, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ముందుగా బాండీలోకి ఆయిల్ని వేసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చామదుంపలను వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి టమాటాని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టమాటా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు తగినంత కారం వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఉడికించి వేయించి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, ఇందులో వేసి ఉడికించుకోవాలి. చామదుంపలు వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆయిల్ పైకి తేలేదాకా ఉండనివ్వాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. నేను ఇప్పుడు చామదుంపలను వేయించాను కదా, అలా వేయించటం వల్ల కూర గుజ్జుగా అవ్వకుండా ముక్కలుగా ఒకదానికొకటి అంటుకోవు. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరను కొంచెం వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా చేశాక ఇందులో కొంచెం మెంతిపిండి, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. అది మీ ఇంట్రెస్ట్ అండి. చాలా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా మన చామదుంపల టమాటా కూర ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తినవచ్చు. ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.